ఇక తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం రఘునాథపురంలో పెద్ద పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గేదె దూడను చంపి మరో గేదె దూడను లాక్కెళ్లిన పెద్ద పులి అక్కడి నుంచి అక్కమ్మకొండ ప్రాంతానికి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. చనిపోయిన గేదెకు వెటర్నరీ డాక్టర్ అరుణ పంచనామా నిర్వహించారు. పంచనామా రిపోర్ట్ ఆధారంగా నిబంధనల మేరకు నష్టపోయిన రైతుకు పరిహారం అందుతుందంటున్న వెటర్నరీ డాక్టర్ అరుణతో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం చాలా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇది ఏదైతే శాటిలైట్ సిటీకి సమీపంలో ఉన్న అక్కమ్మ కొండ మీదకి వెళ్ళిందని చెప్పి ఇప్పుడు తాజా సమాచారం. దీంతో ఫారెస్ట్ అధికారులు అటువైపు వెళ్ళి దాని జాడ కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు తెల్లవారుజామున చూసినట్లయితే ఇక్కడ రఘునాథపురం తోటల్లో ఉన్నాం, అంటే రాజనగరం మండలంలో. ఈ రఘునాథపురం తోటలో ఒక 3 ఏళ్ళున్న గేదెని, అంటే గేదె అది కూడా అది చంపింది. ఇంకొక దూడ ఒకటి కనిపించట్లేదు. అయితే దాని పులి తీసుకెళ్ళిపోయిందా, చంపి ఎక్కడన్నా ఆహారంగా తినేసిందా అనేది ఇంకా నిర్ధారణ కాని పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈ పరిస్థితిని అంతా కూడా ఇక్కడ ఏదైతే వెటర్నరీ డాక్టర్ గారు ఇక్కడ పరిశీలించి అది ఏ విధంగా చనిపోయిందని కూడా పరిశీలించారు. ఈ తోటల్లో ఉన్న పరిస్థితిని కూడా చేశారు. అయితే రాజనగరం మండలంలో ఈ గేదెని ఒకటే ఇప్పటి వరకు చంపిందని ఉంది. ఇంకొకటి అక్కమ్మ కొండ దగ్గర కూడా ఒక ఆవు మీద దాడి చేసినట్టుగా కూడా సమాచారం ఉంది. అది ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే మొన్న తొర్రెడిలో 3 ఆవులను ఈ పెద్ద పులి చంపిన పరిస్థితి ఉంది. అయితే దీని మీద మనతో మాట్లాడటానికి వెటర్నరీ డాక్టర్ గారు ఉన్నారు. చెప్పడం ఏ విధంగా అది చనిపోయిందని భావిస్తున్నారు, దాన్ని చూశారు కదా, ఇప్పుడు ఎలా ఉన్నాయి పులి ఏ విధంగా చంపిందని చెప్పి మీరు నిర్ధారిస్తారు? పులి చంపిందని నేను చెప్పడానికి అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సజెషన్ ఇస్తారండి. కానీ అక్కడ టైగర్ పామార్క్స్ ఉన్నాయండి. పామార్క్స్ ఉన్నాయి, ప్లస్ నెక్ మీద బైట్ మార్క్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయండి. సో నెక్ మీద బైట్ చేసి బ్లడ్ అంతా సక్ చేసేసుకుని ఉంటుంది. మార్నింగ్ 6కి రైతులు చూసేసరికి బాడీ ఆల్రెడీ రిగర్ మార్టిస్ వచ్చేసిందండి. సో ఇది అరౌండ్ నైట్ మిడ్నైట్ 2 or 3 ఆ టైంలో జరుగుతుంటుందండి. ఇవి 2 pairs. ఇంకొక దూడ భయపడి పారిపోయిందో, లోపల అటాక్ జరిగి ఎక్కడైనా ఉన్నదా అనేది మనం లోపల చూస్తే తప్ప తెలియదు. ఇదైతే మాత్రం నెక్ దగ్గర బయట వల్ల చనిపోయిందండి. సో కాజ్ ఆఫ్ డెత్ అయితే నెక్ స్ట్రాంగులేషన్ అని చెప్తామండి. అంటే ఇప్పుడు పెద్ద పులి దీన్ని, అంటే అధికారులు కూడా వచ్చారు, ఫారెస్ట్ అధికారులు చూస్తున్నారు, ఏం చూసారు, పులియే చంపింది అనేది నిర్ధారణ డిపార్ట్మెంట్ నిర్ధారిస్తారండి. అది పులియే చంపింది అనేది DNA ఆర్ పామార్క్స్ బట్టి చెప్తారు. కాజ్ ఆఫ్ డెత్ అయితే మాత్రం నేను కన్ఫర్మ్ చేస్తున్నానండి, నెక్ స్ట్రాంగులేషన్. ఇప్పుడు రైతులతో మాట్లాడారు కదా, ఇంకో దూడ పరిస్థితి ఏంటి అన్నారు? అది వాళ్ళకే ఐడియా లేదండి. లోపలికేమో ఎంట్రీ లేదండి. ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా లోపల ఇక్కడెక్కడైనా సంచరిస్తూ ఉండొచ్చు, ఎందుకంటే అది బ్లడ్ అంతా సక్ చేసేసింది. సో ఆ స్మెల్ కోసం, మీట్ కోసం మళ్ళీ వస్తుంది, యానిమల్ కోసం. సో లోపల ఉన్నదా ఏంటి అనేది ఆ రైతు కూడా ఆందోళనలోనే ఉన్నాడండి. ప్రజెంట్ అయితే నేను పంచనామా కండక్ట్ చేసి DFO గారికి అందజేస్తాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి రైతుకి కాంపెన్సేషన్ వస్తుందండి, కాస్ట్ ఆఫ్ యానిమల్కి కాంపెన్సేషన్ వస్తుంది. అంటే ఎట్లాగా ఇలాంటి ఇట్లో పరిహారం ఎట్లా ఉంటుంది మేడం? పరిహార కాస్ట్ ఆఫ్ ద యానిమల్ నేను దాని ఏజ్ 3 years అండి. మా పై అధికారులతో కూడా నేను డిస్కస్ చేసి నేను కాస్ట్ ఇంతని పోస్ట్ మార్టం చేశాక కన్ఫర్మ్ చేస్తానండి. ప్రజెంట్ అయితే పంచనామా ఇస్తాను. సో వెరిఫై చేసి కాస్ట్ ఇంతని నేను అమౌంట్ అది వెరిఫై చేశాక నేను రాసిన అమౌంట్ ప్రకారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాంపెన్సేషన్ ఇస్తారండి. ఇది వెటర్నరీ డాక్టర్ గారు ఇక్కడ పరిశీలించిన తర్వాత అది కాజ్ ఆఫ్ డెత్ నిర్ణయిస్తారు. నిర్ణయించిన తర్వాత రైతుకి సంబంధించి కొంత పరిహారం కూడా ఈ కాజ్ మీద అందించడం జరుగుతుందని చెప్పి కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. అయితే ఇంకొక దూడ ఇక్కడ మాయమైంది. మాయమైన నేపథ్యంలో అది ఎక్కడుంది ఏంటనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. చెప్పండి, అదే ఇంకో దూడ కూడా సేమ్ దీని ఏజేనండి, మోర్ దాన్ 3 years. ఈ 2 కలిసే ఉన్నాయి. ఈ పక్కనే మకామండి. నైట్ అటాక్ జరగడం వల్ల ఆ ఓపెన్ నుంచి పక్కకు వచ్చేసింది. సో ఇంకో దూడ భయపడి బెదిరిపోయి పారిపోయిందా, అటాక్ జరిగిందా అనేది మనం ఇంకా కన్ఫర్మేషన్ లేదండి. బట్ రైతు అయితే 2 ఉన్నాయి అని చెప్పాడండి. అంటే ఇలా చంపేసిన తర్వాత మళ్ళీ వచ్చి తినడానికి అవకాశం ఉందా? ఉన్నదండి, ఒక 2 daysలో వస్తుంది. అందుకే పోస్ట్ మార్టం కండక్ట్ చేయొద్దని DFO గారు ఆదేశాలు ఇచ్చారండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసేస్తే మళ్ళీ పులి దొరకదండి మనకి. సో అది మీట్ కోసం వస్తుంది కాబట్టి ఇప్పుడు పోస్ట్ మార్టం చేయకుండా ఓన్లీ పంచనామా రాసి వెళ్తున్నానండి. ఇది ఒకసారి అంటే ఈ పులి సాధారణంగా చంపిన వెంటనే ఆహారంగా తినే అవకాశం తక్కువ ఉంటుంది. ఇది అంటే 2 రోజుల తర్వాత 1 రోజు తర్వాత తినే పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే
తొర్రేడులో ఒక ఆవుని తీసుకెళ్లిపోయిన తర్వాత అది ఎక్కడ ఉందో తెలియదు, అది 2 రోజులు ఆహారంగా ఆ పులి తీసుకున్న పరిస్థితి ఉందని చెప్పి ఫారెస్టర్ గారు చెప్పారు. ఇప్పుడు దానికి ఆహారం అవసరం ఉండటంతో మళ్ళీ ఇక్కడ ఈ దాడి జరిగిందని చెప్పి తెలుస్తుంది. అయితే 2 రోజుల పాటు ఈ గేదెని, ఈ చంపిన గేదెని ఇక్కడే ఉంచే అవకాశం ఉంది, ఎందుకంటే తిరిగి అది ఆహారం కోసం ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారని చెప్పి ఇక్కడ వెటనరీ డాక్టర్ గారు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే మరొక 3 ఏళ్ల గేదె దూడ ఏమైంది అనేది కూడా ఇంకా అన్వేషణ జరుగుతుంది. దాన్ని కూడా రైతు కూడా వచ్చి అన్ని వివరాలు కూడా ఇక్కడ చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, ఇక్కడ ఏదైతే రఘునాథపురం, రాజానగరం మండలం రఘునాథపురం నుంచి.